సూరిబాబు, సూరిబాబు, ఏంటి సూరి ఈ మధ్య ఏదో పోగొట్టుకున్న వాళ్ళు అలా దిగాలుగా ఉంటున్నావు? ఏముంది రంగన్నమ్మ, నాది అని నమ్ముకున్న అతి విలువైనవి హఠాత్తుగా నావి కావు అని తెలిస్తే ఏ మనిషి అయినా ఎలా తట్టుకోగలడు చెప్పు. సూరిబాబు, ఈ లోకంలో ఏది నాది కాదనుకుంటేనే మనసు శాంతి ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే మనిషి అవి నావి ఇవి నావి అని ఆశలు పెంచుకోవటం మంచిది కాదు బాబు. నువ్వు చెప్పేది నిజమే రంగన్నమ్మ. ఎక్కడో పుట్టి ఎలాగో పెరిగి ఏదో ఒక రోజున కన్ను మూసి ఏ తోడు లేకుండా వెళ్ళిపోయే మనిషి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం అనవసరమే. నమస్కారం జగన్నాథం గారు. ఆహా, దయచేయండి దయచేయండి. నేను పుట్టి బుద్ధిరిగాక ఇన్నాళ్ళకి మా దేవి ఆలయానికి ఆ పార్వతీ పరమేశ్వరులే స్వయంగా నడిచి వస్తున్నట్టుంది. చాలా సంతోషం. జగన్నాథం గారు, మీ మాట కథంలేక వచ్చాం. అది నా అదృష్టం, మా ఆలయం చేసుకున్న అదృష్టం, మా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈశ్వర భక్తునిగా, అమ్మవారి బిడ్డగా ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధికెక్కి అటు కాశీ విశ్వనాథుని ఆలయానికి అలంకరణగా నిలిచిన తమరు ఇవాళ మా ఆలయానికి రావడంతో మా జన్మ చరితార్థమైంది. జగన్నాథం గారు, దైవం అన్ని చోట్ల ఉంటాడని నమ్మే మనిషిని నేను. అయితే దైవాన్ని నమ్మే మనుషులు కొన్ని చోట్లే ఉంటారు. శిథిలమైన ఈ అమ్మవారి ఆలయాన్ని వేలకు వేల ఖర్చుతో పునరుద్ధరించిన మీరు మీ గ్రామ ప్రజలు దైవభక్తులని అర్థమైంది. మీ మధ్య ప్రశాంతమైన ఈ పల్లె పట్టున అమ్మవారి ఆరాధనలో నా జీవితాన్ని గడపాలని ఆశించి వచ్చాను. వచ్చిన మీ జీవితాలు, ఇక్కడున్న మా అందరి జీవితాలు తరించే రోజు వచ్చింది శంకరాచార్య గారు. మంచి రోజు చూసి ఆలయంలో అర్చన ప్రారంభించండి. అలాగే. నమస్కారం. మీకు ప్రత్యేకమైన వస్తు ఏర్పాటు చేయించాను. అలాగే జగన్నాథం తీసుకోండి. అయ్యా, తమరి దృష్టి ఆ దుర్గాదేవి మీదనే. ఏకరూపాయ నమః, ఓం ఏకనాయకే నమః, ఓం మహారూపాయ నమః. ఆ మధ్య గోదావరి పుష్కరాల నాడు రాజమండ్రిలో ఆచార్య గారు అభిషేకం చేస్తుంటే కళ్ళారా చూశాను. ఏం శోభ, ఏం తేజస్సు, ఎంత ఆకర్షణ. అప్పటి నుంచి నా మనసు వారి మీదే లగ్నమై ఉంది. ఏనాటికైనా వారిని మన ఊరు తీసుకురావాలనుకున్నాను, తీసుకొచ్చాను. తమ చూపు పడితే వదలరుగా. నిజంగా మన ఊరికి తమరు మహోపకారం చేశారండి. అప్పుడే ఎక్కడ, ఇంకా చాలా చేయదలుచుకున్నారు ఆయన. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా చేస్తారు, చూస్తూ ఉండండి. పంతులు, మరీ ఎక్కువగా పొగిడేకయ్యా. అది పావన్ అందరికీ తెలుసు. నువ్వు అరిచి చెప్పడం దానికి చంపే ఏర్పాటు చూడక. దేవుడు, దేవుడు. జగన్నాథం గారు, మీరందరూ కంగారు పడేదాన్ని ఏమీ చేయకండి. అది నా కూతురు రాధమ్మ తెలుపుడు పాము. హారతి తీసుకోవడానికి వచ్చింది. పాముని పెంచడం ఏమిటండి? ప్రమాదం కదండి. మనిషి కంటే ప్రమాదమైనది కాదండి. నిజంగా మనం ప్రేమించగలిగితే ప్రతి ప్రాణి మనకు ప్రాణం ఇస్తుంది. ఇది నా నాగరాజన్న. అందరూ దండం పెట్టండి. పెడతాం తల్లి, పెడతాం. కానీ పావును దూరంగా పెట్టు. రేపు పంతులు ముందు అన్నం పెట్టవయ్యా.
ఆచార్య గారు, మీ పాపతో పాముకి స్నేహం ఉన్నా దాన్ని నలుగురు మధ్య ఉంచడం మంచిది కాదండి. ఎందుకని అడగండి. అడగడం దేనికి? అది కాటేస్తే చచ్చి ఊరుకుంటాం కనుక. కనుక దాన్ని ఏ పుట్లోనే వదిలేయమని ఆ చెప్పండి. విషయం మేము ఆలోచిస్తాం. రామారాధా, భయపడకండి. సూరిబాబు ఏం చేస్తున్నారన్న? నాగన్నకి పాలు పోస్తున్నా. అలాగా. అమ్మా రాధా, నేను మాట చెప్తాను, వింటావా తల్లి? ఏవి నాన్న? రేపు మన నాగన్నని తీసుకెళ్లి పుట్టలో విడిచిపెడదామా? ఆహా, నేను ఒప్పుకోను. నువ్వు చెప్పిన ప్రతి మాట విన్నాను. ఆఖరికి దేవుడికి ఎంటుకలు ఇచ్చేమంటే ఇచ్చేసాను. కానీ నా ఇష్టమైన నాన్న మటుకు పుట్లో వెళ్ళమంటే నీ వదలను. అది కాదమ్మా, నీ జుట్టు దేవుడికి ఇచ్చావు, పుణ్యం వస్తుంది. అలాగే మన నాగన్ని పుట్టలో విడిచిపెట్టావనుకో, ఇంకా పుణ్యం వస్తుంది. నాకు పుణ్యం వద్దు, ఏం వద్దు. నాకు నాగన్నే కావాలి. చూడమ్మా రాధ, పక్షులు గోళల్లో ఉండాలి, పులులు అడవుల్లో ఉండాలి, పాములు పుట్టల్లో ఉండాలి. అప్పుడే అవి స్వతంత్రంగా హాయిగా ఉంటాయి. పెంపకం పేరుతో వాటి స్థానాల్లోంచి తీసుకురావడం పాపమమ్మా. ఇది మామూలు పాము కాదు, నాకు నాగరాజన్న. అందుకని నువ్వు భయపడకపోవచ్చు, కానీ ప్రతి వాళ్ళు భయపడతారు. ఆ భయంతోనే మన నాగరాజుకి ఏదైనా ప్రమాదం కలగచ్చు. నిన్న చూడు, జగన్నాథం గారంతటి పెద్ద మనిషి భయపడ్డాడు. నిజంగా ఆయన పాము కంటే ప్రమాదకరమైన మనిషిలా ఉన్నాడు నాన్న. తప్పు బాబు, పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. అమ్మా రాధ, నా మాట విని నాగరాజుని పుట్టలో వదిలేద్దామమ్మా. అవునమ్మా రాధ, పుట్టలో ఉంచినా ప్రతిరోజు వెళ్లి చూసి పాలు పోసి రావచ్చు. పైగా రేపు నాగపంచమి అంటే నాగరాజు పండగన్నమాట. పండగ రోజు తన ఇంట్లో వదిలేస్తే నాగన్న ఎంత సంతోషిస్తాడో తెలుసా? సరే అయితే. నమస్కారం శంకరాచార్య గారు. నమస్కారం జగన్నాథం గారు. రండి రండి, కూర్చోండి. తమరిని ఒక సహాయం అడగాలని వచ్చాను. సహాయం అయితే అడగక్కర్లేదు, చెప్పి చేయించుకోవచ్చు. ఏమీ లేదు. మోదుగులపాలెంలో మా మిత్రుడు పెళ్లి, దాన్ని మహానుభావులైన తమరి చేతి మీదుగా జరిపించాలని నా అభిలాష. కనుక తమరు కాదనకుండా సాయంకాలం వెళ్ళి ఆ శుభకార్యం జరిపించి రావాలి. దైవ కార్యం తర్వాత మహత్కార్యం పెళ్లి జరిపించడమే. ఇద్దరు మనుషుల్ని కలిపి దీవించడానికి అభ్యంతరమే ఉంది. తప్పకుండా వెళ్తాను. కానీ ఏమిటో చెప్పండి. సాయంకాలం అమ్మవారి పూజ జరపడం. నాందే ఉంది. ఈ ఒక్క రాత్రికి మీ అబ్బాయి చూసుకుంటాడు. అవునన్నా, అమ్మవారి పూజ చేయటం నాకు వచ్చుగా. ఆ తండ్రికి తగ్గ కొడుకు. అలాగే జగన్నాథం గారు, నాకేం అభ్యంతరం లేదు, నేను వెళ్తాను. అయితే సాయంకాలం బండి పంపిస్తాను. తమరు ఆ బండిలోనే ఉదయం తిరిగి రావచ్చు. మరి వెళ్తానా? ఇప్పుడు ఎందుకండి? మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, తీసుకోండి. తీసుకోండి. నాగరాజన్న, 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 నేను ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. నువ్వు పుట్ల నుంచి బయటకు వస్తే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. కనుక నీ పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. సరేనా? ఒట్టే. నాన్నగారితో నేను వెళ్తానమ్మా. నేను వెళ్తానమ్మా. నా బంగారు కదూ, చెప్పిన మాట వినాలి. అసలే ఆ ప్రయాణం రాత్రిపూట, నువ్వు నిద్ర కాగలేవమ్మా. అది కాదమ్మా, నేను వెళ్తానమ్మా. పోనీ అది అంతగా అడుగుతుంది, తీసుకెళ్తాను దుర్గా. అది కాదండి, మళ్ళీ మీకు లేనిపోయిన శ్రమ. శ్రమ ఏముంది? బండిలో వెళ్ళి బండిలో రావడమే. చలా చలా, దారిలో అల్లరి చేసి నాన్నగారిని విసిగించుకో. విసిగించదు కానీ నువ్వు అమ్మని మాత్రం విసిగించుకే. రామ్మ రాధా. బాబు సూరి, చీకటి పడ్డాక గుళ్ళో పూజ చేయడం మర్చిపోకు. అలాగే నాన్నగారు. ఏం పర్వాలేదు, జాగ్రత్త. పదమ్మా. ఓం జగన్మాతాయ నమః. ఓం కాళియాయ నమః. ఓం కర్మశీలాయ నమః. జగన్నాథం గారు. అవును, జగమెరిగిన నాథుణ్ణి, జగన్నాథం.
ఏమిటిది? పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు, సరేనా? ఒట్టే పిలిచినప్పుడు తప్ప నువ్వు బయటికి రాకూడదు. అమ్మా 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 గుర్తుపెట్టాడు, ఎందుకంటే వీడిని మంటలో తాగేసు. నాన్న నాన్న, బాబు, ఈ నాన్న మీద కోపంతో రావేమో మీ అనుకున్నా. నీడను తిరిగిన వాడిని మీ మీద కోపం ఎందుకు తెచ్చుకుంటాను నాన్న? అది కాదు బాబు, ఆయనన్న మాటలకు నువ్వు మనసు కష్టపెట్టుకొని. అదేమిటమ్మా, ప్రేమతో ప్రాణంలా పెంచుకున్న మీకు కాకపోతే నన్ను మాటలనే అధికారం ఎవరికుంటుంది? అదేమిటి బాబు, పెంచుకున్నా పెరిగినా అంటున్నావు? నేనన్న మాటలు చెప్పిన విషయం నిజమే అనుకుంటున్నావా? లేదు బాబు, నిన్ను దారిలో పెట్టాలని ఆవేశంలో నువ్వు మా కొడుకువి కాదు అన్నాను, అంతేగాని. ఎందుకు నాన్న నన్ను ఓదార్చాలని ప్రయత్నం చేస్తావు? పాలు తెలుపు కాకి నలుపు అనేవి ఎంత నిజమో, నేను మీ కొడుకును కాదు అనేది అంత ఖచ్చితమైన నిజం. అవునమ్మా, చాలాసార్లు నాకు నిద్దట్లో అర్థం లేని కళ్ళలా కనిపించే దృశ్యాలకి అర్థం తెలిసింది. చెదిరి చెరిగిన గతము నాకు స్పష్టంగా గుర్తొచ్చింది. నేను మీకు నీటిలో కొట్టుకొచ్చి దొరికాను కదూ, ఆ ప్రవాహంలోకి నేను ఎలా పడ్డానో నాకు తెలిసి వచ్చింది. దానితో నా కర్తవ్యం ఏమిటో కూడా నాకు ఇప్పుడు తెలిసింది. ఏమిటి బాబు, ఏమిటి నువ్వు అనేది? నాకు జన్మనిచ్చిన తల్లి చనిపోయి ఉండొచ్చు, కానీ నా తండ్రి నా చెల్లెలు బ్రతికి ఉంటారు. వాళ్ళు కలుసుకుని తీరాలి. అంటే మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా? ఈ లోకంలో ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉంటారు. జన్మ ఇచ్చిన కన్నవాళ్ళని వదిలి కట్టుకున్న వాడితో కలిసి వెళ్ళిపోతుంది ఆడపిల్ల. 9 నెలలు మోసి కని పెంచిన తల్లిని వదిలి తన దారిని తన భార్యతో వెళ్ళిపోతాడు మగపిల్లవాడు. జీవితాంతం కలిసి ఉండాల్సిన ఆరుమగలలు ఎవరో ఒకరు ముందుగానే శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతారు. ఎంత గొప్ప బంధమైనా కొంతకాలమే ఉంటుంది, కాలమంతా నిలిచి ఉండదు. ఏమంటారు? ఏమంటాం బాబు, నువ్వు చెప్పేదంతా నిజమేగా. అందుకే ఇంతకాలం దూరమైన నా వాళ్ళని ఒక్కసారి చూడాలని ఉంది. బాబు, అమ్మా, ఈ జన్మలో మీ రక్తాన్ని పంచుకోకపోయినా మీ ప్రేమను పంచుకున్నాను. వచ్చే జన్మలో మీ కడుపునే పుట్టాలని, మీ బిడ్డగానే ఎదగాలని ఆ దేవుణ్ణి మరీ మరీ కోరుతున్నాను. బాబు.